ఫ్రెండ్స్ చూడండి, ఈ వర్క్ అంతా నేర్చుకోవడం అనేది హ్యాండ్ వర్క్తోనే, మొత్తం హ్యాండ్ వర్క్ సూదితోనే ఈ వర్క్ అంతా, మగ్గం వర్క్ సూది యూజ్ చేయకుండా ఈ వర్క్ అంతా చేసేవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. దీనికి సంబంధించి మెటీరియల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మగ్గం సూది యూజ్ చేయకుండా హ్యాండ్ వర్క్ అనమాట. ఈ ఒక్క దారం, ఈ 2 దారాలు కావాలి, ఈ 5 నంబర్ నీడిల్ కావాలి, ఇది 10 నంబర్ నీడిల్ అనమాట. సన్న నీడిల్ జర్దోసి కుట్టడానికి కొంచెం జర్దోసి కావాలి, ఈ పూసలు అనేవి కావాలన్నమాట. ఈ మెటీరియల్ ఉంటే చాలు ఈ వర్క్ అంతా చేసేవచ్చు. చాలా ఈజీ వర్క్ అనమాట. కానీ ఇదంతా ఏంటంటే మగ్గం వర్క్ సూది లేకుండా పూర్తిగా వర్క్ చేయడం అనేది, ఈ వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా, వీడియో అనేది చివరి వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీ వర్క్ అనమాట. మీరు చక్కగా ఇంట్లో కూర్చొని చేసేవచ్చు. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ చూడండి, పక్కన కనిపించే డిజైన్ అనేది ఎలా కుట్టాలంటే, స్టార్టింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా అనేది మీరు 4, 4, 8 దారాలు అనేవి 5 నంబర్ నీడిల్లో తీసుకోవాలి. ఫస్ట్ పాయింట్. తర్వాత ఏంటంటే సూది అనేది ఇక్కడ నుంచి అనేది గుచ్చాలన్నమాట. ఇలా గుచ్చి తీసి కరెక్ట్గా అనేది ఇలా ఇలా చూడండి, ఇలా పట్టుకుని కరెక్ట్గా పైకి అనేది ఈ వేళ్ళు అనేది పైకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత సూది అనేది ఇలా తిప్పాలన్నమాట. ఇటువైపు అనేది చేయాలన్నమాట. ఇటువైపు చేసి ఇలా అనేది పట్టుకుని సూదికి అనేది ఇలా కిందకి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 11 వేసినా పర్లేదు. అక్కడే సూది అనేది గుచ్చేయాలి. గుచ్చేసిన తర్వాత పైన ఈ వేల్లో పట్టుకున్నారు కదా, ఈ వేల్లో అనేది ఇలాగే ఉండాలన్నమాట. ఉండిన తర్వాత ఆ స్ప్రింగ్ అనేది సరి చేసి కరెక్ట్గా అక్కడే సూది అనేది ఎక్కడైతే వేయాలో అక్కడికి గుచ్చేయాలి. గుచ్చి ఈ మెడలో నుంచి తీసి కరెక్ట్గా అనేది ఇలా వేసేయాలన్నమాట. ఇలా వేసేస్తే కరెక్ట్గా స్ప్రింగ్ అనేది పడిపోతుంది. మళ్ళీ అక్కడే గుచ్చి కరెక్ట్గా ఇలా తీయాలి. తీసిన తర్వాత మరొకటి అనేది దీనిపైన నుంచి అనేది ఇక్కడ నుంచి అనేది కరెక్ట్గా తీయాలన్నమాట. తీసి సేమ్ అనమాట, వేలుతో ఇలా పైకి తీసుకెళ్ళిపోవడం. ఈ సూది అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సార్లు తిప్పడం. మళ్ళీ అక్కడే అనేది సూది గుచ్చేయడం. గుచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఇలా పట్టుకుని ఈ పక్క అనేది కరెక్ట్గా చూడండి, ఈ పక్క అనేది కరెక్ట్గా సూది అనేది ఇలా గుచ్చిన తర్వాత ఈ మెడలో అనేది వేయడం. వేసిన తర్వాత కరెక్ట్గా అనేది సూది పెట్టుకుని ఇలా లాగేయడం అనమాట. ఇలా టైట్గా అనేది ఇలా లాగేస్తే పర్ఫెక్ట్ అయిపోతుంది. అయిపోగానే మీరు అనేది ఎక్కడైతే వేశారో అక్కడే అనేది ఇలా గుచ్చేయడం. ఇలా స్ప్రింగ్ అనేది తయారైపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా ఇటు నుంచి అనేది సూది తీయడం అనమాట. తీసి కరెక్ట్గా అనేది ఇలా పట్టుకుని మళ్ళీ సూది అనేది 1, 2, 3, 4, 5, 6 ఇలాగే తిప్పుకుంటూ కరెక్ట్గా వెళ్ళి ఇలాగే ఆ చివర్లో అనేది ఇలా వేసేయడం. వేసేసి కరెక్ట్గా అనేది ఈ పక్క అనేది తీసుకోవాలన్నమాట. ఈ పక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఇటువైపు అనేది ఇలా అనేది సూది అనేది గుచ్చి కరెక్ట్గా మీరు ఇలా స్ప్రింగ్ అనేది తయారు చేసుకుంటూ వెళ్ళిపోవడమే. పక్కన అనేది ఇంకోటి వేసేయడం. వేసేసి మరొకటి అనేది దాని పక్కన అనేది ఇంకోటి తీయాలన్నమాట. రౌండ్ అవ్వాలి. ఇది రౌండ్ ఎలా అవుతుందంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 కన్నా ఎక్కువ తిప్పాలి. 11, 12 అయినా వెళ్ళిపోయినా పర్లేదు. వెళ్ళిపోయి ఇలా గుచ్చేసి కరెక్ట్గా అనేది ఇలా అనేది కరెక్ట్గా ఈ పక్క అనేది ఇలా తీసి నీట్గా అనేది ఈ పక్క అనేది ఈ సూది అనేది ఇక్కడ గుచ్చాలన్నమాట. ఇక్కడ కరెక్ట్గా గుచ్చి ఇలా అనేది దాని మెడలో వేసి కరెక్ట్గా టైట్ అనేది చివర్లో ఇలా వెళ్ళి వదిలేయడం. కరెక్ట్గా అక్కడే సూది అనేది గుచ్చేయడం. చూడండి, ఈ కార్నర్ నుంచి తీయాలన్నమాట. సూది అనేది ఇలా తీసి కరెక్ట్గా ఇలా అనేది ఈ వేలు అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా పైకి తీసుకెళ్ళిపోయి సూది అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఓకేనా 12 సార్లు తిప్పి మీరు కరెక్ట్గా అనేది ఇక్కడ అనేది గుచ్చేసి కరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే తీశారో అక్కడ గుచ్చేసి కరెక్ట్గా అనేది దాన్ని స్టడీ చేసుకోవాలన్నమాట. ఇలా లాగి కరెక్ట్గా స్టడీ చేసుకుని ఈ వేలుతో అనేది ఇలా పట్టుకుని ఈ రౌండ్ తిప్పుతూ రావాలి. రౌండ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను రౌండ్ అనేది తిప్పాను కదా, అక్కడే అనేది సూదికి అనేది కరెక్ట్గా ఈ పక్క అనేది చూడండి, ఈ పక్క ఈ సూది అనేది ఇలా తీసి కరెక్ట్గా దాని మెడలో వేసి ఇలాగే అనేది టైట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు టైట్గా ఈ చివరి దాకా అనేది ఇలా అనేది పట్టుకోవాలి. చివర్లో వెళ్ళిన తర్వాత ఇలా వదిలేయంగానే చూసారా టైట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మరొకటి అనేది సైడ్ నుంచి అనేది ఇంకోటి తీయాలన్నమాట. ఇలాగే ఒక సైడ్ నుంచి ఇలా తీయంగానే మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. పైకి అనేది వేలికి వెళ్ళిపోయి ఇలా సూది అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సార్లు తిప్పి సూది అక్కడే గుచ్చాలన్నమాట. గుచ్చిన తర్వాత ఇలా అనేది పట్టుకుని కరెక్ట్గా కిందకి దారం అనేది లాగేసి అది స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసుకుని ఇలా చేసుకుని కరెక్ట్గా చూసుకుని
ఇటువైపు ఎటువైపు వేయాలో అనేది అటువైపు అనేది కరెక్ట్గా సూది అనేది అక్కడే తీయాలన్నమాట. తీసి దానిలోకి కరెక్ట్గా ఆ మెడలోకి అనేది కరెక్ట్గా ఇలా వేసేయాలి. వేసేసి టైట్ అనేది చేసుకుని కరెక్ట్గా అనేది ఇలా గుచ్చేసి అక్కడే అనేది ముడి అనేది ఇంకో సూది అనేది వేసేసి ఇలా వేసేయాలి. చూసారా ఇప్పుడు తయారవుతుంది, చూసారా తయారవుతుంది. ఇలా అనేది కరెక్ట్గా అనేది మళ్ళీ ఆ కార్నర్ నుంచి తీయాలి. తీసి మరొకటి అనేది వేలు పైకి తీసుకెళ్ళిపోయి ఇలాగే తిప్పుకుంటూ సూది అనేది ఇప్పుడు చూడండి, సూది ఎక్కడైతే తీసారో అక్కడే గుచ్చాలన్నమాట. గుచ్చి కరెక్ట్గా ఇలా అనేది పెట్టి కరెక్ట్గా ఇలా అనేది గుచ్చేసిన తర్వాత ఎక్కడైతే తీసారో అక్కడ అనేది గుచ్చేసిన తర్వాత ఇలా అనేది సరి చేసుకుని స్టడీ చేసుకోవాలి. స్టడీ చేసుకుంటే మీకు ఇక్కడ అనేది ఇలా వస్తుందన్నమాట. రాగానే మళ్ళీ దాన్ని ఇలా చూసుకుని కరెక్ట్గా ఏ కార్నర్లో అనేది తిప్పాలి అనేది అటువైపు అనేది కరెక్ట్గా సూది అనేది ఇలా తీసి ఆ మెడలో అనేది వేయాలి. వేసిన తర్వాత సూది పైకి అనేది లాగాలన్నమాట. లాగంగానే కరెక్ట్గా ఈ టైట్ అనేది ఇలాగే వదిలేయాలి చివరి దాకా. వదిలేసి కరెక్ట్గా టైట్ చేసి ఎక్కడైతే తీసామో అక్కడే అలా గుచ్చేయాలి. చూసారా రౌండ్ తిరుగుతుంది. దీంట్లో చూడండి, దీంట్లో నుంచి మళ్ళీ మధ్యలో నుంచి కరెక్ట్గా ఈ కార్నర్ నుంచి తీస్తున్నాను. మళ్ళీ తీసి మరొకసారి అనేది పైకి అనేది వెళ్ళిపోయి సూది అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళి ఇలాగే అనేది టైట్ చేసుకోవాలన్నమాట. టైట్ చేసుకుని ఏదైతే సైజు ఎక్కడైతే మీరు వేయాలనుకుంటున్నారో అక్కడ సూది అనేది తీసి కరెక్ట్గా ఆ మెడలోకి అనేది వేసి కరెక్ట్గా ఇదే అన్నమాట. మీకు టైం టేకింగ్ పడుతుంది, కానీ మీరు ఈజీగా చేసేయగలరు మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే 1 నుంచి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. అక్కడే అనేది వేసేసిన తర్వాత మరొకటి అనేది కార్నర్ నుంచి ఇంకోటి అనేది సేమ్ అనేది ఇలా తీయాలన్నమాట. తీసి మళ్ళీ వేలు అనేది ఇలా పైకి తీసుకెళ్ళిపోయి మరొకసారి అనేది సూదికి అనేది రివర్స్గా అనేది తిప్పుకుంటూ వెళ్ళాలి. తిప్పుకుంటూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇలాగే అనేది సూది అనేది కరెక్ట్గా ఈ సెంటర్లో అనేది కరెక్ట్గా ఇలా అనేది చేసి ఎక్కడైతే మీరు వేయాలనుకున్నారో ఆ స్టిచ్ అనేది సూదికి ఇలా గుచ్చి ఆ మెల్లో అనేది వేయడం. కరెక్ట్గా ఆ మెల్లో వేసిన తర్వాత టైట్ అనేది ఇలా చేసేసిన తర్వాత స్ప్రింగ్ ఫ్లవర్ అనేది మ్యాక్సిమం అనేది మీకు కనిపిస్తుంది, చూసారా అయిపోవడం అనేది. ఇలా అనేది వేసేసిన తర్వాత ఇంకో లాస్ట్ అనేది ఇక్కడ నుంచి అనేది తీసి కరెక్ట్గా చూడండి. ఫైనల్గా ఏంటంటే ఈ చిన్న ఫ్లవర్ అనేది తయారైపోయింది. ఇక్కడ సూది అనేది కరెక్ట్గా దీని లోపల నుంచి సూది అనేది ఇలా తీయాలి. తీసి కరెక్ట్గా అనేది ఆ మెల్లో అనేది వేసి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. కరెక్ట్గా ఇలా టైట్ అనేది చేసి కరెక్ట్గా ఇలా టైట్ లాగడం అనమాట. లాగంగానే టైట్ అనేది మీకు లోపల అనేది ఇంకోటి అనేది సూది అనేది ఇలా వేయంగానే చూసారా ఇలా అనేది ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత ముద్దుగా ఎక్సలెంట్గా తయారైపోయిందో. ఇప్పుడు దీనికి వర్క్ చేయాలి. ఇలా అనేది జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజులో కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దవి అనేవి కట్ చేసుకుని తర్వాత అనేది చిన్న సైజ్ కూడా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న సైజ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 10 నెంబర్ నీడిల్ అనమాట. ఇది ఇక్కడ ముడి అనేది వేసేసి ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ జర్దోసి ముక్కలు అనేవి కట్ చేసుకునేవి పక్కన పెట్టాలన్నమాట. ఇదంతా హ్యాండ్ వర్క్తో చేసే వర్కే అనమాట. పూర్తిగా హ్యాండ్ వర్క్తో చేసే వర్కే ఇది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సూది అనేది నేను సన్న సూదితో తీసా. ఇలా తీయంగానే మరొకటి అనేది పెద్ద జర్దోసి అనేది వేళ్లలో ఇలా తీసుకుని మళ్ళీ సేమ్ ఎక్కడైతే వేసానో అక్కడే గుచ్చేసాను అనమాట. గుచ్చేయంగానే ఇలా అనేది లాగాను అనమాట. ఇలా పట్టుకుని లాగంగానే చూసారా ఎలా వచ్చిందో. మళ్ళీ ఈ వేలుతో ఇలా పట్టుకుని కరెక్ట్గా ఈ వేలుతో అనేది ఇలా పట్టుకుని కరెక్ట్గా సెంటర్లో అనేది ఇలా వేసాను అనమాట. ఇలా వేయంగానే కరెక్ట్గా ఆ జర్దోసి అనేది ఇలా వేల్లోకి తీసుకుని కరెక్ట్గా అనేది అక్కడ గుచ్చేసి కరెక్ట్గా ఇలా అనేది స్టడీ చేసుకుని వేసేసాను అనమాట. చూసారా సేమ్ అనేది వచ్చేసింది. అలా అనేది వస్తుందన్నమాట వర్క్ అంతా. మరొకటి అనేది ఇంకోటి వేయాలి కదా, చూడండి ఇక్కడ నుంచి అనేది తీసి కరెక్ట్గా మరొకటి అనేది జర్దోసి అనేది
ఇలా సూదిలోకి తీసుకున్నాను. మళ్ళీ అక్కడే గుచ్చాను అనమాట. గుచ్చేయంగానే కరెక్ట్గా ఇలా అనేది వచ్చేసింది. వచ్చేయంగానే దీన్ని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుని ఎక్కడ వేయాలో అక్కడ అనేది ఇలా తీసి సూది అనేది కరెక్ట్గా ఈ చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని కరెక్ట్గా ఎక్కడైతే వేయాలో అక్కడ అనేది వేసేసామనుకోండి, ఇలా అనేది టైట్ అనేది అయిపోతుంది. చూసారా ఎంత ఎక్సలెంట్గా అయిపోతుందో. సేమ్ వర్క్ అనమాట, పక్కన కనిపించే వర్క్ అనేది సేమ్ అనేది ఉంటుంది. కాకపోతే హ్యాండ్ వర్క్తోనే మొత్తం అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇంకోటి అనేది వేయాలి. ఇంకోటి అనేది సేమ్ అక్కడ తీయంగానే వేలుతో అనేది ఇలా అక్కడే సేమ్ అనేది ఇంకోటి అనేది గుచ్చాను అనమాట. గుచ్చంగానే ఇలా అనేది వచ్చేసింది. వచ్చేయంగానే నేనేం చేశాను, ఇక్కడ అనేది సూది అనేది గుచ్చంగానే మళ్ళీ తీసా సూది అనేది. తీయంగానే ఇప్పుడు చూడండి నీట్గా మీకు తెలిసిపోతుంది. ఇలా చిన్న జర్దోసి తీసి ఎక్కడైతే వేయాలనుకుంటున్నానో అక్కడ అనేది ఇలా వేసేసి కరెక్ట్గా దీన్ని వేలుతో ఇలా సెట్ చేసుకుంటే చాలు, సెట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, ఒకటి తీసి మళ్ళీ ఇంకోటి వేయాలన్నమాట. చూడండి, మరొకటి అనేది ఇక్కడ అనేది సూది అనేది తీయాలన్నమాట. ఇలా తీసి సూది అనేది కరెక్ట్గా మీరు ఈ పూసలు అనేవి కనిపిస్తున్నాయి చూసారా, ఈ పూస అనేది ఇలా వేల్లోకి ఇలా తీసుకుని కరెక్ట్గా ఎక్కడైతే తీసామో అక్కడ అనేది సూదితో అనేది ఇలా వేసేయడమే అనమాట. ఇలాగే సేమ్ అనేది ఎక్కడైతే గ్యాప్స్ అనేవి కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ అనేది ఈ పూసలు అనేవి హ్యాండ్ వర్క్తో చేసుకోవడమే. ఈ హ్యాండ్ వర్క్ సూదితోనే చేసే వర్క్ అనమాట ఇదంతా. నేను ఇదంతా హ్యాండ్ వర్క్తో చూపిస్తున్నాను. చూసారు కదా, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కన్ఫామ్గా వీడియోని లైక్ చేయండి. కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, పాయింట్స్ అనేవి ఇవ్వండి. కామెంట్ సెక్షన్ మీరు జరిపితే ఖచ్చితంగా ఈ వీడియో నలుగురికి వెళ్తుంది. చూసారు కదా, ఇలా హ్యాండ్ వర్క్తో అనేది నీట్గా ఈ వర్క్ అంతా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా ఈజీ వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే సూదిలోకి ఇలా అనేది నీట్గా అనేది సూదిలోకి ఇలా తీసుకుని వేలుతో ఇలా పట్టుకుని ఇలా వేసేయడమే. ఇప్పుడు చూడండి, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీ వర్క్ అనమాట ఇది. మీరు ఇలాగే 1 by 1 అనేది చేసుకుంటూ వెళ్ళిపోతే బార్డర్ లాగా చక్కగా బ్లౌజ్ మొత్తం నెక్ చుట్టూ వేసేయవచ్చు. చాలా ఈజీ వర్క్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి, ఇంట్లో కూర్చుని ప్రతిదీ నేర్చుకోవాలి, ఫ్రీ క్లాసెస్ చూడాలి మగ్గం వర్క్కి సంబంధించి. మీరు ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి. 100% ఈ వర్క్ అంతా బయట వర్కర్స్ చేసే స్థాయిలో అనేది చాలా ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంపల్సరీగా చూడండి, పూర్తిగా మీకు అర్థమైపోతుంది. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఆరివర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి, పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి, పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి, అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము మీకు. 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా
సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్స్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. సూది, ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.